ఆరాధన కొరకై పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరము చదువుదాము. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగను, నిన్ను కనిన తల్లి ఎచ్చటనే ప్రసవ వేదన పడెను. చదవబడిన వాక్య భాగము పరమగీతములో నుండి మనం తీసుకున్నాం. పరమగీతము అనగానే ఇది ఒక కావ్య గ్రంథం, అంటే ఒక పాటలాగా ఉంటుందన్నమాట. మాటలన్నీ కూడా అల్లికతో కూడినటువంటివి, చాలా లోతైన మర్మాలతో నింపబడినటువంటి ఈ గ్రంథం రాజైన సొలొమోను ఒక ఇశ్రాయేలు కన్యక అయినటువంటి సులమీతి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమకు గుర్తుగా సొలొమోను చేత రచించబడిన గ్రంథం. కాబట్టి ఈ గ్రంథంలో మనము తీసుకోవలసిన అంశాలు ఏంటంటే, రాజైన సొలొమోను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. సులమీతి ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా వీళ్ళిద్దరిని మనం చూడగలుగుతాం. రాజైన సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగాను, సులమీతి అనే యవ్వనురాలు సంఘానికి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన దేవుడు సంఘమును ఎంతగా ప్రేమించాడో అదే రీతిగా కన్యకలందరూ కూడా సొలొమోనును ప్రేమిస్తూ వచ్చారు. ఇక్కడ మన పట్ల దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. పరమగీతముల్లో సంఘము యొక్క ప్రేమ కనపడుతూ ఉంది. సంఘము అనగా బయటకు పిలువబడినది. సంఘము అనగా పాపము నుండి, చీకటి నుండి, లోకము నుండి విడుదల పొందినటువంటిది. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినది సంఘం అంటే. ఇక్కడ 8వ అధ్యాయము పరమగీతము 5వ వచనములో తన ప్రియుని మీద ఆనుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ప్రియమైన వాడు, మనలను ప్రేమించిన వాడు మనకు ప్రియుడు. కాబట్టి అరణ్య మార్గమున అనే మాట కూడా మనం ఇక్కడ చూస్తాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో వస్తుందంట. ఎవరి ఈమె అంటే సంఘము. మొత్తము 3 సంఘాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని సంఘాలు? దేవుడు పూర్వకాలంలో మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మీరు 6 దినములు కష్టపడి పని చేయవలెను, 7వ దినమున పని మాని విశ్రమించవలెను, విశ్రాంతి దినమున ఎవరు కూడా ఏ పని చేయవద్దు, అది నాకు విశ్రమ రోజు కనుక
నేను ఏ విధంగా భూమి ఆకాశములను 6 దినాలలో కలగజేసి 7వ దినాన విశ్రమించానో మీరు కూడా అదే విధంగా 6 దినములు కష్టపడి నీ పనంతా చేసుకొని 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎప్పుడైతే మీరు పరిశుద్ధ సంఘముగా కూడుతారో నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. ఎక్కడైతే నా నామమున 2 లేక 3 ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి అరణ్యములో ఆ ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. పరిశుద్ధ సంఘముగా కూడుకొని అక్కడ బలులు, అర్పణలు, నైవేద్యాలు దేవునికి అర్పించారు. ఆ తర్వాత కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తే మన కొరకు బలి అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మనము ఏ బలులు, నైవేద్యాలు తీసుకొని రాకుండా కేవలము మనము దేవాలయంలోనికి వచ్చి ఆరాధన చేస్తున్నాం. నోటి ద్వారా ఘనపరుస్తున్నాం, పెదవుల ద్వారా, హృదయం ద్వారా, మనస్సు ద్వారా దేవుని నామాన్ని కీర్తిస్తున్నాం. దేవునికి కావలసింది ఇది. బలులు, నైవేద్యాలు, రక్తము, ఏ విధమైన అర్పణలు దేవునికి అవసరం లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా, సిలువ వేయబడటం ద్వారా, సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా ఆయన మనకు ఏం చేశాడు? బలులు, నైవేద్యాలు అన్నిటిని తీసివేశాడు, కొట్టివేశాడు. కానీ ఇంకా దేశంలో చాలామంది బలులు చేస్తూనే ఉన్నారు. లోకరక్షకుడు మన కొరకు బలైపోయాడు అనే సంగతిని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి అరణ్యములో ఉన్న ప్రజలు అనగా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల ప్రయాణంలో, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. ఆ కూడుకున్నటువంటి ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రియుడైన యేసు ప్రభు మీద ఆనుకుంటూ వచ్చారు. ఆనుకోవడం అంటే ఏంటమ్మా? ఆనుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు గోడ ఉంది కదా, ఇప్పుడు గోడగా ఆనుకుంటే, కుర్చీలు ఉన్నాయి, కుర్చీకి ఆనుకుంటే మనకేమవుద్ది? ఆనుకొనుట ద్వారా ఆదరణ కలుగుద్ది. ఆనుకొనుట ద్వారా ఏమవుద్ది? అదే మనము ఒంటరిగా కూర్చొని రోజంతా ఇలా స్ట్రైట్గా కూర్చోవడం కంటే ఒక ఆధారము చేసుకొని ఒక దాని మీద ఆనుకున్నప్పుడు ఏమవుద్ది? మనకు చాలా రిలీఫ్ వస్తుంది, చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎవరి మీద ఆనుకున్నారు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆనుకుంటూ వచ్చారు. యెషయా గ్రంథములో మనం చదువుతాము, చూడండి. దేవుని యొక్క వాక్యములో 60వ అధ్యాయము 8వ వచనం, యెషయా గ్రంథం చదువు. మేఘము వలెను మేఘము వలె ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారంట? మేఘాలలాగా వస్తున్నారు. మేఘాలు మనకు వర్షం కమ్ముకున్నప్పుడు ఏమవుద్ది? మేఘాలన్నీ కూడా మొత్తం కూడా అలుముకుంటాయి కదా. అలుముకున్నప్పుడు మొత్తం ఆకాశం కనబడదు, మనకు మేఘాలు మాత్రమే కనబడతాయి. అలాగా మేఘము వలె అలుముకుంటా ఉన్నారు వీళ్ళు. ఎవరంట వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారు? మేఘములాగా అలుముకుంటూ, నింపబడుతూ, ప్రదేశాలన్నీ కూడా నింపుకుంటూ వస్తున్నారు. గువ్వల వలె గోళ్లకు ఎగిరి వస్తున్నారంట. గువ్వలు ఏం చేస్తూ ఉంటాయి? ఒక్కసారిగా మందలు వెళ్తూ ఉంటాయి. మీరు ఆకాశంలో గమనించినట్లయితే సాయంకాలపు పూట, పొద్దుపూట అయితే మనకు అంతగా కనబడవు, కానీ సాయంకాలం పూట మనము గువ్వలను కానీ, పక్షులను కానీ, కొంగలను కానీ, ఇతరమైన ఆకాశంలో ఎగిరే ఆ యొక్క పావురాలను కానీ మనం గమనిస్తున్నప్పుడు ఒక లైన్లో వెళ్తూ ఉంటాయి. అవునా కదా? చెప్పండి అమ్మా, నిజమా కాదా? ఒక లైన్లో వెళ్తూ ఉంటాం. అద్భుతంగా ఎగిరిపోతూ ఉన్నప్పుడు ఎంతో సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో. అయితే ప్రభు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే
ఇక్కడ మేఘాల వలె, మేఘాలు ఒకదానికొకటి దగ్గరగా అతుక్కొని వచ్చినట్లుగా, కమ్ముకున్నట్లుగా సంఘములో ఉన్న దేవుని పిల్లలు ఒకరికొకరు కలుపుకొని, ఒకరికొకరు కలుసుకొని, ఒకరికొకరు హెచ్చరిక చేసుకొని, ఒకరినొకరు పురికొల్పుకొని, ఒకరు పడితే ఒకరు లేపుకొని, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకొని, ఒకరికొరకు ఒకరు ప్రయాసపడుతూ, ఒకరి ప్రేమను ఒకరిపై చూపిస్తూ ఇలాగ దగ్గరగా కలిగి ఉండడమే మేఘాల వలె ఆనుకొని ఉండడం అనేది. అయితే ఈ మేఘాల వలె ఆ ఎగసి గువ్వల వలె మరి పైకి ఎగిరి ఆ గోళ్లకు వస్తున్నటువంటి వీరెవరు అని అంటే దేవుని పిల్లలే. ముందుగా కొంతమంది, తర్వాత కొంతమంది, ఇలాగా ఏం చేస్తా ఉన్నాయి, అన్ని కూడా వాటి వాటి సమయంలో ఆ యొక్క గూటికి చేరుకుంటున్నాయి. ఇంతకీ మన గూడు ఎక్కడుంది చెప్పండి? ఇంతకీ మన గూడు ఎక్కడ? దేవుని మందిరం. మన గూడు, మన నివాసము దేవుని యొక్క మందిరం. ఎందుకంటే గత బైబిల్ పట్టణంలో మనం చదివాం, కీర్తనల గ్రంథంలో ఏమని చదివాము చూడండి. కీర్తనలు 102 అనుకుంటాను, 84వ కీర్తన తర్వాత 102లో చూద్దాం. 84వ కీర్తన 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఎక్కడ దొరికిందంట? బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము ఎక్కడంటది? దేవుని మందిరపు బలిపీఠము దగ్గర. కాబట్టి మనము పక్షులతో పోల్చుకుంటే, గువ్వలతో పోల్చుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రియురాలతో మనం పోల్చుకున్నట్లయితే ఇక్కడ ఎవరు, ఈమె ఎవరు అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి పక్షుల వలె అంటే గువ్వల వలె, గువ్వ అనగా పావురము అనే మాట కూడా వస్తుంది. తన ప్రియుని మీద ఆనుకొని, ఎక్కడ ఆనుకుందని చెప్పండి? తన ప్రియుడిపై ఆనుకొని వస్తూ ఉంది. ప్రియునిపై ఆనుకునేది ఎవరు అనంటే ప్రియురాలు. దేవుని పిల్లలమైన మనము మన ప్రియమైనటువంటి దేవుని సన్నిధిలో మనము దేవునికి ఎంతో ఇష్టమైన వారము కనుక మన ఆధారమైన వాడు, మనము ఆనుకొనదగినటువంటి దేవుడు, మనము కేవలము ఆయనపై ఆధారపడగలిగినటువంటి మన ప్రియమైన దేవుడు. మనము ఆయన మీదనే ఆనుకుంటూ రావాలి. కాబట్టి ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో వస్తున్నటువంటి వారు ఎవరంట? సంఘము. తర్వాత మనం గమనించవచ్చు, మన ఇంకా ఈ భాగాలలో మనం గమనించినట్లయితే ఒకానొక సమయంలో దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని సన్నిధిలో ఆయనపై ఆనుకుంటూ, ఆయనపై ఆధారపడుతూ అనేక సందర్భాల్లో జీవిస్తున్నటువంటి మనము పరమగీతాల గ్రంథంలో చూద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఎట్లా వస్తుందంట? ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? అరణ్య మార్గములో వస్తూ ఉంది. ధూమ స్తంభము అనగా, ధూమము అంటే ఏంటమ్మా? ధూమము పొగ. ధూమం అంటే ఏంటి? పొగ, స్మోకింగ్ అంటాం కదా. ఆ ధూమము ఎట్లా వస్తుందంట? అరణ్యములో విస్తారమైన పొగలెగిస్తూ ఉందంట ఈ ప్రజలు వస్తూ ఉంటే. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ కాళ్ళ ఆ దుమ్ము ఏదైతే ఉందో, మరి ధూమ స్తంభముల వలె ఆ యొక్క అరణ్య మార్గములో వస్తూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నమాట. ఎక్కడి నుంచో ఒక పొగ కనపడతా ఉంటే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు ఎవరిదో ఇల్లు కాలిపోతా ఉంది అనుకుంటాం కదా. ఇప్పుడు పొగ వస్తుందంటే ఏమంటున్నాం? ఇది ఎండాకాలం కదా, ఏదో ఒక నిప్పు రగిలిందో, లేకపోతే కరెంటు షార్ట్ అయిందో, లేకపోతే ఇంకేదో జరిగింది, ఆ గ్యాస్ పేలిందో, ఏదో జరిగింది, మొత్తానికైతే మిస్టేక్ జరిగింది అనుకుంటాం.
కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్య మార్గంలో వస్తూ ఉన్నప్పుడు, ఆ అరణ్య మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే, వారు అర్పించేటటువంటి అర్పణ, వారు ఇచ్చేటటువంటి ఆ యొక్క వాళ్ళు దేవునికి అర్పణ చేస్తున్నటువంటి ఆ యొక్క ధూమము ఏదైతే దేవునికి అర్పిస్తూ ఉన్నారో ఆ యొక్క పొగ ఎలా వస్తుందంట చూడండి. ఇక్కడ గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతో పరిమళించుచూ వచ్చు. ఇది ఏమి ఎలా వస్తుందంటే, ఇక పరిమళం వెదజల్లుకుంటూ వస్తుందంట, పొగలేపుతూ వస్తూ ఉంది. ఈ పొగలేయడం అంటే ఏంటో తెలుసా? స్తుతి ఆరాధన. ఈ పొగ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఏదైనా మనం సాంబ్రాణి తీసుకొని నిప్పుల్లో వేస్తే ఏమవుద్ది? పొగ వెంటనే లేస్తూ ఉంటుంది. పొగ అనేది పైనుంచి ఎప్పుడు కిందకి రాదు, కానీ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. ఎందుకు చెప్పండి? గాలి అనేది ఈ సృష్టిలో ఉంది కనుక అదేం చేస్తూ ఉంటుందంటే తీసుకెళ్తూ ఉంటుంది, ఆవరించి ఉండడం వలన. ఇంకొక మాట ఏంటంటే, ఈ యొక్క ధూమం ఏదైతే ఈ యొక్క ప్రజలలో నుండి పైకి వస్తూ ఉందో అది స్తుతి ఆరాధన, దేవునికి మనం అర్పించే ఆరాధన. రెండవది పరిమళించుచూ వస్తుందంట. ఒకటేమో పొగలేపుకుంటూ వస్తుంది, రెండవది పరిమళము వెదజల్లుకుంటూ వస్తూ ఉంది. ఎలా వస్తుంది చెప్పండి? ఈ పరిమళాన్ని వెదజల్లుకుంటూ వస్తూ ఉంది. పరిమళము మంచి సువాసన, శ్రేష్టమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ అరణ్యములో పరిమళించుచు ప్రయాణము చేస్తూ చక్కగా ఆ యొక్క గమ్యానికి చేరుకుంటూ ఉంది. అందువల్ల మనం ఇక్కడ ఏం చూస్తామనంటే, ప్రియునిపై ఆనుకొని వస్తున్నటువంటి ఒక కన్యకను అనగా సంఘాన్ని చూసాం. రెండవది ఆ మేఘాల వలె గువ్వల వలె ఎగసి వస్తున్నటువంటి గూళ్ళకు ఎగిసి వస్తున్నటువంటి ఆ గువ్వలను చూసాం. మూడోది పొగవలె లేచి వస్తున్నటువంటి ఆ యొక్క సంఘాన్ని మనం చూసాం. నాలుగవది పరిమళించుచు వెదజల్లుతూ పరిమళాన్ని వెదజల్లుకుంటూ వస్తున్నటువంటి ఆ యొక్క సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇందులో మనం ఏ కోవకు చెందిన వాళ్ళం? ప్రియునిపై ఆనుకొని వచ్చే ప్రియమైన సంఘము లాంటి వారమా, లేకపోతే మేఘాల వలె కలుసుకొని కమ్ముకొని గువ్వల వలె ఎగసి గూళ్ళకు వస్తున్నటువంటి వారమా, పొగను లేపుకుంటూ వచ్చిన వారమా, స్తుతి ఆరాధన ద్వారా దేవుని గిబ్బైన సువాసనను అర్పించుకుంటూ వచ్చినటువంటి వారమా, పరిమళాన్ని వెదజల్లుకుంటూ వచ్చిన వారమా? కొంతమంది అయితే మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ బయటకు కనబడినెవరు. ఎందుకో తెలుసా? ఎవరైనా చూసి, ఓ నువ్వు చర్చికి వెళ్తున్నావా అని అంటారేమోనని సీక్రెట్ లైఫ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్గా రోడ్డు మీద నడవలేదు, బైబిల్ పట్టుకొని సంచుల్లో పెట్టేస్తారు, ఇతరమైనటువంటి వాటిల్లో దాచిపెట్టేస్తారు. క్రైస్తవులుగా బయటికి కనబడనివ్వకోకుండా రహస్యముగా ప్రభువుని వెంబడించాలనుకుంటున్నారు. పరిమళం వెదజల్లకుండా ఆ పరిమళాన్ని ఆపేసినటువంటి వారుగా ఉన్నాం. అరణ్యములో సంఘము ప్రభువుపై ఆనుకొని వచ్చినట్లుగా మేఘాల వలె కమ్ముకొని గువ్వల వలె ఎగిసి వచ్చినట్లుగా అలాగే వస్తున్నారా? ఇంకా టైం కాలేదుగా అని ఇంటికాడే టైం పాస్ చేస్తున్నాం. ఇంకా చాలా టైం ఉందని, లేకపోతే అరగంట సెల్ చూసుకుంటున్నాం, లేకపోతే చిన్న పని ఉందని రోడ్డు మీదకి వెళ్ళి చూసుకొని వస్తున్నాం. వాక్యం చెబుతుంది, మనం ఎలా ఎగిరి ఆ ప్రభువు దగ్గరికి పరుగున ఆ గువ్వలు ఎలాగ ఎగిసి ఆ యొక్క బలిపీఠము దగ్గరికి పరిగెడుతున్నాయో. ఎందుకంటే వాటి గూటి స్థలం అక్కడే ఉంది, ఆ ప్రభువును ఆరాధించగలిగిన ప్రదేశం అక్కడే ఉంది, కాబట్టి అక్కడికి రాగలగాలి. మూడోది పొగ అనగా ఆరాధన.
చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. మొదటి అధ్యాయం, పరమగీతము మొదటి అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కాబట్టి ఇక్కడ కన్యకులు ప్రేమించగలిగినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన ప్రేమ ప్రభు దగ్గర ఉంది. చూడండి, ఇక్కడ నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. సువాసన కలిగినటువంటి పరిమళ తైలము మన దగ్గర లేకపోతే మనం ప్రభువుని చేరుకోలేము. ఆ ఇంపైన సువాసన కలిగినటువంటి ఆరాధన దేవునికి ఇవ్వకపోతే ఏ విధంగా దేవుడు మహిమపరచబడగలుగుతారు? పౌలు గారు అంటాడు, మీరు నాకు ఏదైతే తీసుకొని వచ్చారో, దేవునికి సమర్పిస్తూ వచ్చారో, అవి సువాసన కలిగినటువంటివి అని అంటారు. అటువంటి సువాసన కలిగిన అర్పణ మన దగ్గర ఉన్నప్పుడు ప్రభువు దాన్ని ప్రేమతో స్వీకరిస్తారు. మనము పూసుకునే పరిమళ తైలము, సుగంధ ద్రవ్యం ఎలాంటిది అని అంటే అది చాలా మంచిది. మరి దేవునికి ఇచ్చేది ఎలాంటిది? అది పరిమళమైనదేనా? పొగవల పైకి లేస్తుందా? ఆరాధన పైకి వెళ్తా ఉందా? పరలోకములో దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా పరలోకపు గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయంట. ఏం కదులుతున్నాయంట? పరలోకములో ఉన్న ఈ పరలోకానికి దేవుడు పునాదులేశాడు. 12 పునాదులేశాడు. ఈ పునాదులు 12 రాళ్ల మీద కట్టాడు. ఆ కట్టబడినటువంటి ఆ రాళ్ళు దేవదూతల స్తుతికి కదిలిపోతున్నాయి అంట. మరి మనం నోరు కూడా పెకలదు, పాట కూడా రాదు. అదే ఎవరినైనా తిట్టాలనుకో, ఎక్కడ లేని శక్తి అంతా కూడా కూడగట్టుకొని ప్రాణం పోయేది తెలియదు, ఆయాస పడేది తెలియదు, బీపీ పెరిగేది తెలియదు, ఏమి పోయేది ఏమి తెలియదు. అంతే. ఇక అంతగా మనము టెంపరేచర్ ఎక్కువగా గురైపోయి, కానీ దేవుని స్తుతించడానికి మనము చాలా తక్కువ స్థితిలోకి వెళ్ళిపోతాము. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను ఆయనకి ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉన్నాం. వాక్యం అదే చెబుతుంది. తన ప్రియునిపై ఆనుకొని అరణ్య మార్గములో వచ్చున్నది ఎవరు? ఎవరంట? ఎవరు అనంటే చూడండి, 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. ఈమె ఎవరో ఇక్కడ రాయబడింది. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన కొనబడిన సంఘము. కొంచెం కంట్రోల్ చేయాలి. అర్థమైందా? ఇది ఆడుకునే స్థలం కాదు, ఇది మందిరం. అయితే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఈమె ఎవరు అనంటే సంధ్యారాగము చూపట్టుచు. సంధ్యారాగం అంటే ఈవినింగ్ టైంలో ఎట్లా ఉంటుంది చెప్పండి? సూర్యకాంతి ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది? సూర్యుడు మనకు స్పష్టంగా కనబడతాడు కదా. తర్వాత ఎలా ఉంటాడు? చంద్రబింబము. చంద్రబింబం ఎట్లా ఉంటుంది? పౌర్ణమి రోజు చాలా కాంతివంతంగాను, ఏమా పరిపూర్ణమైనటువంటి గుండ్రగా చాలా చూడముచ్చటైన అందంగా ఉంటాడు. సూర్యుని అంత వెలుగు.
చంద్రుని అందము, సూర్యుని వెలుగు, తర్వాత వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. వ్యూహిత సైన్యం అంటే ఒక సైన్యానికి కదిలినటువంటి విస్తారమైన ఒక యుద్ధానికి బయలుదేరిన సైన్యం ఏ విధంగా పంక్తులు తీరి లైన్లుగా ఉంటారో అంత శ్రేష్టమైనటువంటి అందమైనటువంటి సంఘం. దేవుడు సంఘాన్ని ఇంతగా హెచ్చిస్తూ ఉంటే మనము చాలా దిగజారిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో వచ్చు సంఘము వలె ప్రభువును ఆరాధన చేయాలి. మన పూర్తి ఆధారము ఆయనే. రెండోది, మేఘముల వలె, మేఘాలు ఎట్లున్నాయి చెప్పండి? ఆకాశంలో మేఘాల వలె అల్లుకొని గువ్వల వలె ఎగిసి గూళ్ళకు వస్తున్నటువంటి సంతోషముతో తన బిడ్డల కొరకు ఆహారాన్ని తీసుకొని వస్తున్నటువంటి పక్షులు ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా పరుగున ఆ యొక్క గూటి దగ్గరకు ఆ పక్షి పరిగెడుతుందో మనం దేవుని మందిరానికి ఆ విధంగా రాగలగాలి. చూడండి, కీర్తనలు 100:4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. ఎలా రావాలంట? గువ్వలు ఎగిరి వస్తూ ఉన్నాయి, కానీ కృతజ్ఞతార్పణలతో, స్తుతులతో చెల్లిస్తూ దేవుని మందిరానికి పరుగున పరిగెత్తుకొని వస్తున్నాయి. మనం కూడా ఆ విధంగా వచ్చి దేవుణ్ణి గణపరిచేవారిగా రావాలి. ఇంటి దగ్గరే ఎత్తుకోవాలి పాట. ఇంటి దగ్గర బైబిల్ ఎత్తుకుంటున్నాం సంఖలోకి, భుజం మీదకి కదా, బ్యాగ్ వేసుకుంటున్నాం, లేకపోతే మంచిగా పట్టుకున్న గుండెలకు అత్తుకొని వస్తున్నావు, బాగానే. కానీ అదే రీతిగా ప్రభువును కూర్చిన పాట కూడా నీ నోట ఉండాలి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు గుమ్మములలో, ఆ గుమ్మములో అడుగుపెట్టేటప్పుడే దేవునికి స్తుతులు చెల్లిస్తూ లోపలికి రావాలి. అర్థమైందా? ఇక్కడికి వచ్చాక తీరుబాటు చేసుకొని ఇక 10వ పాట పాడదాం, 20వ పాట పాడదాం అన్నప్పుడు పాడటం కాదు. నువ్వు అక్కడే నీ మనసులో పాడుకుంటూ లోపలికి రావాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా నన్ను ఇంతవరకు కాపాడినందుకు వందనాలయ్యా అంటూ నీకేది నచ్చితే అది ఆ విధంగా పాడుకుంటూ దేవుని మందిరానికి రావాలి. ఇక నాలుగోది ఏం చూసాం చెప్పండి? నాలుగోది ఏంటి? పొగవలే, ధూమ్ర. ఈ ధూమము అరణ్యములో లేస్తూ ఉంటే అరే ఇంత పెద్ద పొగ వస్తూ ఉందని కనబడుతుంది అనమాట. ఎక్కడుండి చూసినా పొగ చుట్టూ మనకు కన్ను ఆనంత వరకు కూడా మన కళ్ళకు కనబడ ఏదో పొగలిగిస్తూ ఉంది. ఏదో పొగలిగిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షల మంది నడుచుకుంటూ వస్తున్నారమ్మా. 20 లక్షల మంది నడవాలంటే ఎంత గ్రౌండ్ కావాలి, ఎంత ప్రదేశం కావాలి? మన రోడ్డు 20 అడుగులు ఉంటుంది. 20 అడుగులు 15 అడుగుల కంటే ఎక్కువ ఉండదమ్మా. అటువంటి రోడ్డు మీద 15 మంది పడతారు అంతే లైన్కి. ఒక లైన్కి ఇట్లా వరుసగా నిలబెడితే 15 మంది, 15 లైన్లు పడతాయి. మరి ఈ లైను 20 లక్షల మంది నిలబెట్టాలంటే ఎంత దూరం ఉంటుంది? అంతమంది నడుస్తుంటే ఎట్లా ఉంటుంది? అంతమంది పాట పాడితే ఎలా ఉంటుంది? అంతమంది దేవునికి స్తుతులు చెల్లిస్తే ఎలా ఉంటుంది? అంతమంది ఆమెనని చెప్తే ఎలా ఉంటుంది? అంత అద్భుతమైన స్తుతిని వాళ్ళు చేసుకుంటూ మా దేవుడు మా కొరకు గొప్ప కార్యాలు చేశాడని అరణ్యములో దేవుని ఘనపరుచుకుంటూ ఆ ప్రజలందరూ వస్తూ ఉన్నప్పుడు మందసాన్ని వాళ్ళు భుజాన పెట్టుకొని వస్తూ ఉంటే, లేవీలు ముందు నడుస్తూ ఉంటే, పాఠకులైనటువంటి వారు ఒక పక్కన నడుస్తూ ఉంటే, పల్లవి ఎత్తి మిరియాము తంబురలు చేత పట్టుకొని కన్యకలందరూ దేవుని ఘనపరుస్తూ ఉంటే ఆ సంఘము యొక్క ఆనందం ఎట్లా ఉందో తెలుసా? అది చెప్పనలవి కాదు. అందుకే సంధ్యారాగము చూపట్టుచు అని ఆ దానితో పోల్చాడు. తర్వాత ఇంకా మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఇన్ని లక్షల మంది వస్తూ ఉంటారంట. ఆ
ఊళ్ళు దాటుతూ వస్తున్నారు, పట్టణాలు దాటుతూ వస్తున్నారు. రాజమార్గాల్లో పడి వెళుతూ ఉన్నప్పుడు ఆ దేశపు రాజులందరికీ వణుకు పుడతా ఉంది. వీళ్ళెవరు, ఈ ప్రజలెవరు? సంఖ్యాకాండం చూద్దాం. ఆ మాట చదివి మనం ఆరాధనలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 3వ వచనం. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. ఎట్లున్నారంట? మోయాబీలు, ఆ మోయాబు రాజు అయినటువంటి ఆయన చాలా భయపడుతూ వచ్చాడు. ఎందుకని? జనము విస్తారము. జనం ఎట్లున్నారట? విస్తారముగా ఉన్నారు. 4వ వచనం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ మిద్యాను పెద్దలారా, ఎవరో వచ్చారు, నడుస్తూ ఉన్నారు మన మధ్యలో. ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉంది. ఎద్దు ఏం చేస్తుంది? కాసేపు ఒక ప్రదేశంలో వదిలితే ఆ కాసేపు పోయేసరికి అక్కడున్న పచ్చిగడ్డంతా తినేస్తుంది. మనం పోయి చూస్తే ఇప్పుడు అంత తినేసిందా అనుకుంటాం మనం. ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ ప్రజలందరూ వచ్చారు. ఇంత గొప్ప జనము ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళందరూ చూస్తే నాకు భయం వేస్తా ఉందని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ భయపడుతున్నారు. చూసారా? కానీ ఆ దేవుని పిల్లలు ఆ అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషపడతా ఉన్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు. వాళ్ళు స్తుతించడం ఎంత సంతోషం. కాబట్టి ఆ ప్రజల వలె మనము కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవునిపై ఆనుకోవాలి. లేచి నిలబడండి, ఒక పాట పాడు. పాట సంఖ్య 72. రండి సగం. స్తుతించుడి మీరు, స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి. యెహోవా దేవుని స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి. ఓ దూతలారా పరమ సైన్యమా, ఓ దూతలారా పరమ సైన్యమా, సూర్య చంద్రులారా తారాగణమా, సూర్య చంద్రులారా తారాగణమా, ప్రభువునే స్తుతించుడి, ప్రభువునే స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి. చివరిది. ప్రజలెల్లారికి రక్షణ శృంగము, ప్రజలెల్లారికి రక్షణ శృంగము, ఇశ్రాయేలీయులకు భక్తులకును, ఇశ్రాయేలీయులకు భక్తులకును, తండ్రిని స్తుతించుడి, తండ్రిని స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి. యెహోవా దేవుని స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి, స్తుతించుడి మీరు, స్తుతించుడి.
మోకరించండి, ఆరాధించండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవరు?